అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈరోజు న్యూస్ పేపర్స్ నేను వేరే మొబైల్లో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి జస్ట్ వాటిలో వార్తలను సింపుల్గా షార్ట్గా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను జర్నీలో ఉన్నాను, విజయనగరంలో ఉన్నాను. జస్ట్ ఇప్పుడు బయలుదేరుతున్నాను మన స్టూడియోకి. ల్యాప్టాప్ కానీ ఏది కూడా అందుబాటులో లేదు. అందుకని 2 మొబైల్స్ ఉంటే మొబైల్లోంచి రికార్డ్ చేస్తున్నా. ఈ రోజుకి కాస్త ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, ఎవరో ఏమీ అనుకోవద్దు. అలాగే మెయిన్ కంటెంట్కి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ కూడా మన ఛానల్లో నేను ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 3 years దగ్గర కావస్తుంది. అలాగే 2 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. 2 ఛానళ్ళు కూడా 2 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 4 lakhs సబ్స్క్రైబర్స్. మనం ఫేస్బుక్, అదర్ ఛానల్ మొత్తం కలుపుకుంటే 5 lakhs ఫాలోవర్స్ మనకు ఉన్నట్టు. సో సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. సో ఎంతసేపు మీరు మొబైల్లో చూడడం, నేను మొబైల్లో కనిపించడం, సో నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్తో మీటప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాను, ప్లాన్ చేశాను. దానిలో భాగంగా ఫస్ట్ మీటప్ ఈ సండే 31వ తేదీ, మార్చి 31వ తేదీన బెంగళూరులో జరగబోతోంది. బెంగళూరులో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కలవాలి, కలుద్దామని. సో అందుకని అక్కడ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండడం వలన అక్కడ ఫస్ట్ మీట్ ఏర్పాటు చేశాను. సో 31వ తేదీన ఈ ఆదివారం బెంగళూరులోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటున్న మరథాలి ప్రాంతంలోనే జరుగుతుంది. సో ఇప్పటికి ఎవరైనా దాని గురించి తెలియకపోయినా రావాలి అనుకుంటున్నా మా టీం హ్యాండిల్ చేసే వాట్సాప్ నెంబర్ మా టీం హ్యాండిల్ చేస్తుంది. కొంచెం మెసేజ్లు తిట్టాలనుకున్న వాళ్ళకైనా కాస్త సున్నితంగా తిట్టుతూ మెసేజ్ పెట్టండి. ఆ నెంబర్ ఎప్పుడు పబ్లిక్ ఇవ్వను. అప్పుడు చాలామందికి తెలుసు, 720707123 720707123. ఆ నెంబరు మా టీం హ్యాండిల్ చేస్తారు. మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మీటింగ్కి రావాలనుకుంటున్న వాళ్ళు మెసేజ్ చేయండి. మీకు వెన్యూ, లొకేషన్, డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా దానిలో ఇస్తాం. ఆల్రెడీ ఉన్నవాళ్ళు, గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈరోజు సాయంత్రానికి నేను అప్డేట్ ఇస్తాను, ఎక్కడ జరుగుతుంది ఏంటి, టైమింగ్స్ డీటెయిల్డ్గా చెప్తాను. సరే, ఇప్పుడు కంటెంట్కి వెళ్ళిపోతున్నాను. మర్చిపోయా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నెక్స్ట్ సండే 7వ తేదీన హైదరాబాదు, 14వ తేదీన విశాఖపట్నంలో కూడా మీటింగ్ ఉంది. సో 3 పెద్ద నగరాలు అయిపోయాక మిగిలినవి కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈనాడులో బ్యానర్ వార్త, స్క్రీనింగ్ లేకుండానే 2,000 కోట్ల చెల్లింపులంట. అధికార పార్టీ అనుయాయులకే బిల్లు. చాలా ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే ముందు, ఎన్నికల కోడ్ రావడానికి ముందు రోజు 2,000 కోట్ల బిల్లులు హడావిడిగా పంచిపెట్టేశారంట. వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2,000 కోట్లు వితౌట్ ఎనీ స్క్రీనింగ్ అది పంచిపెట్టేశారంట. ఎన్నికల కోడ్తో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు. కమిటీలో సభ్యుడైన జేఏడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి బిల్లులు చెల్లింపు. చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. ఎన్నికల సంఘం దృష్టి సారించానా? సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఇది జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండా జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. మార్చి 16 నుంచి 26వ తేదీ లోపు చెల్లింపులు సాగిపోయాయి. ఆర్థిక శాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న ముఖ్య కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ వచ్చాక బిల్లులు ఇవ్వకూడదు, కానీ వీళ్ళు 2,000 కోట్లు బిల్లులు ఇచ్చారంట. ఎలా ఇస్తారు? సో దీని మీద ఈసీ దృష్టి పెట్టాల్సి ఉంది. అది రాశారనమాట, ఈనాడులో బ్యానర్ వార్తలో రాశారు. తర్వాత బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్. బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకి తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. నోట్ దీస్ వర్డ్స్. ఆ ఫోటోలో ఎవరున్నారో మీరే చూడండి. సో బహిరంగంగా తిరుగుతున్నారా లేదా అనేది నేనైతే చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. సో అది ఆ ఫోటోలో ఆయన అన్నారు, బాబాయిని చంపింది ఎవరు దేవుడికి ప్రజలకి తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని ఆయనే అన్నారు. సో నాకేం సంబంధం లేదు. ఎన్నికలకు ముందు మళ్ళీ వివేకా హత్య గురించి ప్రస్తావన. రాజకీయ లబ్ధికి పరితపిస్తున్నారని షర్మిల, సునీతలపై విమర్శ. సో ఇన్నాళ్ళు ఎక్కడో ఒకసారి అసెంబ్లీలో
వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడిన సీఎం గారు ఎందుకో మరి తన సొంత జిల్లా తన ప్రాంతంలో ఆ కేసు గురించి మాట్లాడకపోతే అనుమానాలు పెరుగుతాయి, ఇబ్బంది పడతారని అనుకున్నారేమో. ఆయనే ఆ కేసు గురించి ప్రస్తావించారు. అలాగే వైజాగ్లో దొరికిన ఈ నిషేధిత పదార్థాలు ఉన్నాయి కదా, ఆ నిషేధిత పదార్థాల గురించి కూడా ప్రస్తావించారు ఎన్నికల ప్రచారంలో. అదంతా చంద్రబాబు బంధువులవి, వాళ్ళకి లింకులు ఉన్నాయి, అవి తీసుకొచ్చి మనల్ని అంటున్నారు అన్నారు. ఆ కేసు కనుక సిబిఐ దర్యాప్తు చేస్తే ఒక 2-3 రోజుల్లో షాకింగ్ న్యూస్లు బయటకు రావచ్చు. విశాఖపట్నం దానికి సంబంధించి సీఎం గారు ప్రకటనకు విరుద్ధంగా ఒక స్టేట్మెంట్ సిబిఐ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఒక 2-3 రోజుల్లో. అలాగే చంద్రబాబు నాయుడు గారేమో మదనపల్లిలో నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీటింగ్స్ పెట్టారు కదా. ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి. మదనపల్లి సభలో చంద్రబాబు, రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి, జగన్ను అడుగడుగున నిలదీయండి. పలమనేరు, పుత్తూరు ప్రజాగలం సభల్లో చంద్రబాబు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దానిలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన కొంచెం అగ్రెసివ్ కామెంట్సే చేశారు. రాయలసీమను ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి మన మధ్య తిరుగుతున్నారు, అతన్ని అడ్డుకోండి, అతన్ని నిలదీయండి. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి చెల్లెళ్ళు రోడ్డెక్కారు, వాళ్ళకు ముందు సమాధానం చెప్పాలి అని చెప్పి బస్సు యాత్ర పేరిట ఇడుపులపై వెళ్ళిన జగను బాబాయిని గొడ్డలతో చంపించిన వ్యక్తిని వెంట పట్టుకుని బయటకు వచ్చారని, 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోకపోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకు అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. చెల్లెళ్ళే మీకు ఓటు వేయొద్దని చెప్తుంటే ప్రజల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే సునీతకు సమాధానం చెప్పి తర్వాతే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్స్ ఉంటే సునీత, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ గారు, వీళ్ళ నలుగురు ఓపెన్గా డిబేట్ పెట్టుకోండి. సూపర్ ఉంటుంది కదా. ఓపెన్గా డిబేట్ పెట్టుకోవాలి లైవ్లో, అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలి, ఎటువంటి ఎడిటింగ్స్ లేకుండా కూడా. అప్పుడు బాగుంటుంది సినిమా, ఎవరి సినిమా ఏంటో అప్పుడు తెలిసిపోద్ది. ఇక ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే అని చెప్పి అసెంబ్లీ అభ్యర్థులకు ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్నీ ఊహించినయే. వైజాగ్ నార్త్ ఏమో విష్ణుకుమార్ రాజు గారికి, విశాఖపట్నం వెస్ట్ ఏమో సుజనా చౌదరి గారికి, అలాగే కామినేని శ్రీనివాస్ గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. సత్యకుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చారనమాట. సో అది మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఆ సీట్లు. తర్వాత ఆర్టీసీ నుంచి సిద్ధం సభలకు ఆర్టీసీ నుంచి బస్సులు తెచ్చారు కదా. మీరందరూ గెస్ట్ చేశారా ఆర్టీసీకి డబ్బులు ఎలా ఇస్తారో? ఏమండి, మనం అబౌట్ 2 lakhs మనం ఏం కొనుగోలు చేసినా ఎంత పెద్దదైనా సరే అబౌట్ 2 lakhs ఉంటే పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి లేదా చెక్ ఇవ్వాలి కదా. కానీ 20 కోట్ల రూపాయల డబ్బులు ఆర్టీసీకి క్యాష్ రూపంలో ఇచ్చారంట. ఎంత దారుణమో చూడండి. 20 కోట్ల రూపాయలు సిద్ధం సభలకు బస్సులు తీసుకున్నందుకు గాను 20 కోట్ల రూపాయలు ఆర్టీసీకి క్యాష్ రూపంలో ఇచ్చారు. క్యాష్ కొట్టు, బస్సులు పట్టు. సిద్ధం సభలకు 1000 ఆర్టీసీ బస్సులు తీసుకున్న వైకాపా, వాటికి 20 కోట్ల నగదు చెల్లింపు. అంత నగదు ఎక్కడిది? మద్యం అమ్ముతున్న డబ్బులేమో. పేదల పార్టీ దగ్గర ఆ మాత్రం ఉండవా? ఇటీవల వైకాపా నిర్వహించిన 4 సిద్ధం సభలకు 8700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపుగా 20 కోట్ల వరకు చెల్లించింది. ఇందులో ప్రత్యేకత ఏంటనే సందేహం కలుగుతోందా? ఈ సొమ్మంతా నగదు రూపంలో తీసుకెళ్లి ఆర్టీసీ అధికారుల వద్ద జమ చేశారు. అదంతా ఎక్కడిది? పార్టీకి వచ్చిన విరాళాలు అయితే వాటిని ఆన్లైన్లో చెల్లించవచ్చు కదా. ఇలా నగదుగా ఎందుకు చెల్లించారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెల్లింపుల్లో కూడా అతి తెలివంట. 20 కోట్ల నగదు. ఇక్కడ తెలివితేటలు చూపించారు. సభ జరిగిన జిల్లా చుట్టుపక్కల ఉండే జిల్లాల పరిధిలో వివిధ డిపోల్లో ఈ చెల్లింపులు జరిపారు. అది ఒకేసారి కాకుండా రోజుకు కొంత చొప్పున 20-30 సార్లు చెల్లించారంట. రోజుకి 2 లక్షల లోపు, రోజుకి 3 లక్షలు, రోజుకి 4 లక్షలు ఒక్కో డిపోకి. అంటే ఒకేసారి 20 కోట్ల బల్క్ అమౌంట్ తీసుకెళ్ళలేరు కదా, అందరికి అదే అనుమానాలు వస్తాయి కదా. సో ఒక డిపోకి రోజుకు ఒక 20 లక్షలు, రోజుకో 2 లక్షలు, రోజుకో 2.5 లక్షలు అలా క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చారంట. అది ఎక్కడ న్యాయం? పేదల పార్టీకే ఇవన్నీ సాధ్యమవుతాయి, మనలాంటి వాళ్ళకి మామూలుగా పెత్తందారులకు సాధ్యమవు. పెత్తందారులు అంటే సాధారణ ప్రజలని నేను అనుకుంటున్నా, పేద ప్రజలు పెత్తందారులు అనుకుంటున్నా, వైసీపీ పార్టీ పేదల పార్టీ అనుకుంటున్నా. సో అందుకే పేదలకు పెత్తందారులకు యుద్ధం అని నేను అనుకుంటున్నా. మరి మీదేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. పేదల పార్టీకే ఇటువంటి విడ్డూరాలన్నీ సాధ్యమవుతాయి. అలాగే ఈనాడులో ఇంకో పెద్ద వార్త ఒకటేశారు. జగన్ అనే ఒక వినాశకారి అనేది ఒక వెరైటీ ఫోటో ఒకటేశారండి. ఈ ఫోటో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ చూడండి. ఈ ఫోటో
చూడండి ఆ ఫోటో చూడండి ఎలా ఉందో, ఈనాడులో వేశారు. జగన్ అనే ఒక వినాశకారి అని ఏం రాశారో చూద్దాం. భారీ పెట్టుబడితో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటైతే చదువుకున్న పిల్లలకు వేలల్లో ఉద్యోగాలు వస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చితక వ్యాపారాలన్నీ పెరిగి కొన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. పన్నుల రాబడి అధికమై రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తోంది. అభివృద్ధి వేగమవుతోంది. కడుపు కొట్టడమే తప్ప కడుపు నింపడం తెలియని జగన్మోహన్ రెడ్డి మూలంగా ఆ బంగారు అవకాశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. అవినీతి, అశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికారదాహం, అరాచకత్వాలే పంచప్రాణాలైన జగన్ పెద్ద పరిశ్రమలను తీసుకురాలేదు, చిన్న పరిశ్రమలను బతకనివ్వలేదు. గత ప్రభుత్వ కృషితో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలను జగన్ బయటకు తరిమేశారు. పారిశ్రామిక రాష్ట్రంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల స్వర్గంగా ఎదగాల్సిన ఏపీని ఆయన వైకాపా రాక్షసులకు రాసిచ్చేశారు. ఏం రాశారండి. సో దీనిలో పరిశ్రమల మీద ఏ విధంగా పగపట్టారు, ఏ పరిశ్రమలు వెళ్ళిపోయాయి, అలాగే దీనివలన మహిళల ఉపాధి ఏ విధంగా పోయింది అనేది రాస్తూ వైకాపా అధినేత వికృత మనస్తత్వం అని ఒక ఉదాహరణ, అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించి ఉదాహరణ రాశారు. వికృత మనస్తత్వం ఎలా ఉంది అని. వైసీపీ పాలన ఓ పీడకల, రాష్ట్రానికంటే ఒక పీడకల అంటూ వైసీపీ పాలన, ఈనాడులో అదొకటి రాశారనమాట. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. సింపుల్గా చెప్తున్నా, మరి ఇంపార్టెంట్వి అయితే అంతే. సో నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. మా అందరికీ ఎంతైనా మన పంచప్రాణాలు సాక్షి, మనందరి మనస్సాక్షికి మనందరి గుండె సాక్షి అని కొట్టుకుంటుంది. పాపం ఆమె ఉండవల్లి శ్రీదేవి గారి గుండె జగన్ అని కొట్టుకున్నట్టు. ఆమె చెప్పారు కదా, నేను చెప్పడం కదా, ఆమె చెప్పారు. మోసాలు నేరాలే వారి చరిత్ర. పొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి జగన్. నిప్పులు చెరిగారంటుండే, చేట పట్టుకొని చేటలో నిప్పులు వేసుకొని ఇలా చెరిగారేమో. అదే రాశారు సాక్షిలో. చిన్న అన్న వివేకాను ఎవరు చంపారు, ఎందుకు చంపించారో అందరికీ తెలుసు. అలా చెప్పేస్తే ఎలా జనం ముందు? అందులో ఒక పక్కనే మనిషిని పెట్టుకొని చంపినోడిని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు పురంధేశ్వర్ బంధువులే. నేరం చేసిన వాళ్ళు నెపం వైఎస్ఆర్సీపీ పైకి తోసేస్తున్నారు. బతికున్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు, చనిపోయాక వీళ్ళ విగ్రహాలు పెట్టిస్తారు. నేను ఇవన్నీ చూస్తే నాకు కొన్ని నిజాలు చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పాలా, ఎందుకు, నాకెందుకు అని అనిపిస్తుంది. యాక్చువల్లీ కొన్ని పచ్చి నిజాలు ఏంటంటే, విశాఖ నిషేధిత పదార్థం కేసు ఉందే, సిబిఐ సీరియస్గా తీసుకుంటే ఒక 4-5 రోజుల్లో వైసీపీలో పెద్ద తలకాయలు ఇరుక్కునే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాలు, అందులోకి టీడీపీ వర్గాలు చెప్తున్న మాట. సిబిఐ ఎందుకో మరి సీరియస్గా తీసుకోవట్లా. సిబిఐ మీద కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్ ఎటు నుంచి ఎలా వస్తుందనేది మీ అందరికీ తెలుసు కదా. సో ఏదైనా జరగచ్చు. అందులో భాగంగా మీకోసం 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్లు జమ చేశాను. మీరు నా కోసమే మే 13న ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి ఓటేసినట్టే, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంటా చెప్పండి. వాళ్ళు సంక్షేమ పథకాలు పెంచేసి ఇస్తామంటున్నారు, ఈయనేమో వాళ్ళు రద్దు చేస్తారంటున్నాడు. బూచి, అదిగో వాళ్ళు బూచి, నేను మంచోడిని, బూచికి ఓటేయొద్దు. ఎన్నికల ప్రచారం అంటే అలాగే జరుగుద్దులే. ఇక జైత్రయాత్ర ఆరంభం, ఒక భజన వార్త సాక్షిలో. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరి. వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులు. సర్వమత ప్రార్థనల అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం. మొత్తానికి విజయమ్మ గారు అయితే వచ్చారు. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని ఈనాడు. ఏబీసీ గణాంకాలు తేల్చి తెప్పించిన ఢిల్లీ హైకోర్టు. వెనక్కి తగ్గిన ఈనాడు. అనుబంధ పిటిషన్ ఉపసంహరణ. సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి. కానీ అసలు సంగతి పక్కన పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బులతో సాక్షి పత్రిక కొనమని వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు కదా, దాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఏమయ్యా, ఒక పత్రిక కొనడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా ఇస్తావు అని చెప్పింది. అది రాయలేదు ఈనాడులో. అది రాయకుండా ఏబీసీ సర్క్యులేషన్ గురించి రాసుకున్నారు. వీళ్ళకు అనుకూలమైన తీర్పు వస్తే ఫస్ట్ పేజీలో ఉంటుంది, వీళ్ళకు వ్యతిరేకమైన తీర్పు వస్తే ఒక్క అక్షరం కూడా ఒక్క పేజీలో కూడా ఉండదు. అది
వలస నేతలే దిక్కు, అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు, కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు. అది తప్పే. పార్టీలో కూడా చేరకుండా తెలంగాణ బీజేపీ నాయకుడికి పార్టీలో ఎంపీ సీట్ ఎలా ఇచ్చారు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. తర్వాత డబ్బుకు అమ్ముడుపోతారనడం బాధాకరం. పిఠాపురం వాటరు 1,00,000కు అమ్ముడుపోయారనేలా పవన్ చిత్రించడం బాధగా ఉంది. అవునా, బాధగా ఉందా? ఎన్నికలకు రిజైన్ చేసేయండి, రాజకీయాల నుంచి తప్పేసుకోండి. మీలాగే వాటర్లో అమ్ముడుపోతారనడం సరికాదు. కాకినాడ ఎంపీగా సునీల్ను, పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతను గెలిపించాలి. జగన్ను మళ్ళీ సీఎం చేయాలి. కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన సునీలు, వంగా గీత. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు. అదండి. సో పవన్ కళ్యాణ్ గారి మీదకి జనాల్ని రెచ్చగొడుతున్నారనమాట. సో ఇవి సాక్షిలో వార్తలు తీసేస్తున్నాను, ఇంకా చాలు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా సింపుల్గా చెప్పేస్తాను, టైం ఎక్కువ అవుతుంది. నొక్కింది ఎంత, బొక్కింది ఎంత, జనం రక్తాన్ని పీల్చే జలగ సర్కార్, 10 ఇచ్చి 100 దోచేసిన జగన్ అని చంద్రబాబు గారు చేసిన ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాలని దీనిలో వేశారనమాట. అన్నదాత బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతును రాజును చేసే పూర్చి నాది. వారికి ఏటా 20,000 చొప్పున ఇస్తాం. సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102 మినీ ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర జగన్దే. రాయలసీమ ద్రోహి. జగన్ సింహాసనం కూల్చడానికి జనం సిద్ధం. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. ఆ మంచి చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత ప్రజలదే అని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గారు చేసిన స్పీచ్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. అలాగే జగన్ ఇలాకాలో జనం రివర్స్ అని ఒక వార్త వేశారండి. అంటే మేమంతా సిద్ధం అంటూ జగను, మేము సిద్ధంగా లేం అని తేల్చేసిన జనము 1,50,000 మందితో సభ అంటూ ఆర్భాటము. పొద్దుటూరుకు వచ్చింది 30,000 లోపే. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వెనుక నుంచే అభివాదం. యాత్రదారిలో కనిపించని ప్రజాస్పందన. సో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో జనం లేరు, జనం నుంచి రివర్స్ అయింది, మేము సిద్ధంగా లేమని చెప్పి జనం రివర్స్ అయ్యారు అని పొద్దుటూరు సభలో సభ జరుగుతున్నప్పుడు కూడా గ్యాలరీలన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఒక వార్త వేశారు ఆంధ్రజ్యోతిలో. ఈవెన్ ఈనాడులో కూడా సేమ్ వార్త వేశారు. సభ జరుగుతున్నప్పుడు సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు జనం వెళ్ళిపోయారు, జనస్పందన లేదు అనేది ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు. చంద్రబాబు గారి మీటింగుల్లో జనస్పందన లేదని సాక్షిలో రాశారు. యాజ్ యూజువల్, కామన్, ఎక్స్పెక్ట్ చేసిందే కదా. బిల్లుల కోసం బరితెగింపు. ఆర్ఎండ్బి ఆఫీసులో వైసీపీ వికృతకాండ. మంత్రులు బొగ్గన, బొత్స నియోజకవర్గాలకు సంబంధించి 79 కోట్లు బిల్లుల అప్లోడ్. తొలుత పై స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు. కోడ్ నేపథ్యంలో కుదరదన్న అధికారులు. అయినా వెనక్కి తగ్గని కాంట్రాక్టర్లు. ఆర్ఎండ్బి కార్యాలయంలోకి చొరబాటు. సిఎఫ్ఎంఎస్లోకి సొంతంగానే బిల్లులు. టోకెన్లు జారీ, నిధులు విడుదలే ఆలస్యం. జగన్ మేనమామకు 12 కోట్ల బిల్లులు. ఎలా పడితే అలా చేసుకుంటున్నారు దీన్ని. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు అనమాట. బీజేపీ అభ్యర్థులు అది ఇది చేశారు. సో 3 పత్రికల్లో చాలా సింపుల్గా చెప్పాను, ఏమనుకోవద్దు. నేను షార్ట్కట్లో, ఎందుకంటే జర్నీలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాను, అందుకని సింపుల్గా ఏవైతే ఇంపార్టెంటో అవి చెప్పాను. అలాగే బెంగళూరు మీటింగ్కి రావాల్సిన వాళ్ళు అయితే మర్చిపోవద్దు. అక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు, విషయం తెలియని వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రండి. అక్కడ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, నన్ను ఏమైనా అడగండి, నేనేమైనా చెప్తాను. అలాగే కొన్ని కీలకమైన అంశాలు కూడా మాట్లాడదాం. దాంతోపాటు హైదరాబాదు, వైజాగ్లో కూడా పెడతాము. వీలైతే విజయవాడలో కూడా ప్లాన్ చేస్తాను. పెట్టుకుందాము, కలుద్దాము, మాట్లాడదాము. థ్యాంక్ యూ.